వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి మేమైతే కొమరవెల్లికి అయితే వెళ్ళాము. అండ్ అక్కడ వెళ్ళినాక మా చిన్నోనికైతే పుట్టు వెంట్రుకలు తీయాలి కదా, అందుకోసం అయితే మా చిన్నోని గుండాలైతే స్నానం అయితే చేపించాము. మొత్తానికి పుట్టు వెంట్రుకలు తీసే స్థలానికి వచ్చేసాము. అండ్ మా చిన్నోనికైతే పుట్టు వెంట్రుకలు తీసేశారు. ఇక పుట్టు వెంట్రుకలు తీశాడు కదా, ఇంటికైతే వెళ్ళాము. అండ్ ఇక్కడ మా అమ్మ బోనాలు అయితే అండడం కంప్లీట్ చేసింది. బోనాలు ఒకవైపు అండుతూనే ఇంకోవైపు అయితే పూలు అయితే అల్లుతుంది. మల్టీ టాలెంటెడ్ కదా. మా మమ్మీ పూలు అల్లడం స్టార్ట్ చేసిందో లేదో, ఇక్కడ నేనైతే బోనాలు పుదించడం స్టార్ట్ చేశాను. నేను బోనాలను స్టార్ట్ చేశానో లేదో పుదించడం, ఇక్కడ అత్త అల్లుడు కలిసి అలా పుదించు ఇలా పుదించు అని సజెషన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ సజెషన్స్ తీసుకొని మొత్తానికి బోనాలను అయితే చాలా బాగా అలంకరించాను. ఇక్కడ బోనాలను అయితే పసుపు అలాగే తెల్లపిండి కుంకుమతోనైతే పుదించుకున్నాను. మొత్తానికి నా బోనాలు ఎలా పుదించానో కామెంట్ చేసేయండి. ఇవి వచ్చేసి మల్లన్న బోనాలు అన్నమాట. మొత్తానికి మా బోనాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. బోనాలు అయితే పుదించడం అయిపోయింది, కానీ ఇప్పుడు బోనాలు పెట్టే ప్లేస్ని కూడా మంచిగా నీట్గా ముగ్గైతే వేసుకోవాలి కదా. అందుకే ఇక్కడ మా మమ్మీ, నేను బోనాలు పుదించేలోపు మా మమ్మీ అక్కడ ముగ్గైతే వేస్తుంది. మొత్తానికి బోనాలకు ముగ్గైతే వేసుకున్నాం కదా. ఇప్పుడు బోనాలకి మేము కట్టిన బంతి పూలను అయితే కట్టేసింది. బోనాలు చేయడం అలాగే బోనాలు పుదించడం కూడా అయిపోయింది. అండ్ మీరు ఈ బోనాలను ఎలా పుదించాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఫుల్ వీడియోలో పెట్టాను. లింక్ కింద రిలేటెడ్ వీడియోలో ఉంటుంది, చూసేయండి. ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.